భానుడి భగభగలకు అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ ఉడికిపోతోంది. మండే ఎండలతో అగ్నిగోళంగా మారుతోంది. సూర్యుడు సెగలు కక్కుతూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. భానుడి ప్రతాపంతో జనం ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యారావు సుర్రుమంటుంటే జనం బేజారైపోతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భానుడి బగబగలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే ఈ 4 జిల్లాల పరిధిలో వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయి. దీంతోపాటు ఎండల తీవ్రతకు వడదెబ్బ గురై ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య సైతం రెట్టింపు అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 3-4 రోజులుగా చూసుకున్నట్లయితే 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గకుండా నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత కొంతకాలంగా 44 నుంచి 46 డిగ్రీలుగా నమోదవుతాయి. ఈ మధ్య కాలంలో 46 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. రానున్న 2 రోజుల్లో సైతం ఉష్ణోగ్రతలు అదేవిధంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు సంబంధిత శాఖ అధికారులు చెప్తున్నారు. ఉపాధి హామీ కూలీలు కావచ్చు, అదేవిధంగా వివిధ అవసరాల నిమిత్తం రోడ్లపైకి వచ్చే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైతులు ఏదైతే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సైతం ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. ఇటు జొన్న పంట కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్నతో పాటు మంచిర్యాల జిల్లాలో వరి కొనుగోలు, నిర్మల్ జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయా జిల్లా కలెక్టర్లు చెప్తున్నారు. ఎండ పరిస్థితి ఏ విధంగా ఉంది వీరిని అడుగుదాం. ఎటు వెళ్తున్నారండి, ఎట్లా ఉంది ఎండ? చాలా ఘోరంగా ఉంది ఎండ. మొత్తం చేతులు కూడా గాలిపోతున్నాయి, ఎండలో తిరగడానికి కాళ్ళు కూడా గాలిపోతున్నాయి. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 5-10 నిమిషాలకు ఒకసారి వాటర్ తాగుతున్నాం, వాటర్ బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాం అండి. పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది. ఈ టవల్స్ కానీ క్యాప్లు కొంచెం చల్లదనం కోసము ఇది పట్టుకొని తిరుగుతున్నాం సార్. ఇది ఎక్కడికి వెళ్తున్నారు? ఈ చేతులకి ఎట్లా డ్రైవింగ్? చాలా కష్టం ఉన్నది సార్, మండుతున్నాయి, చేతులు మండుతున్నాయి. డ్రైవింగ్ చేసినప్పుడు చేతులు మండుకొని తప్పదు కదా సార్, పని చేసుకోబడుతుంది. సరే, ఎండల తీవ్రత ఎట్లా ఉంది? ఈ 2-3 రోజులుగా మరీ ఎక్కువ ఉన్నట్టుంది. చాలా భయంకరంగా ఉంది సార్. నిప్పుల కొలిమిలా తలపింపజేస్తుంది. ఆదిలాబాద్ పట్టణం లోపల ఏ పని ఉన్నా కూడా పొద్దున 9 తర్వాత బయటకు వెళ్తే మాత్రము సూర్యుని బగబగల ముందు మనం చాలా మాడి మసైపోతున్నాము. ఎన్ని నీళ్లు తాగినా కూడా అవి ఎక్కడికి పోతున్నాయో తెలుస్తలేదు. బిందెలకు తాగుడు అవుతున్నది. చాలామందికి సలహాలు కూడా ఇస్తున్నాము. మేము కూడా ఇప్పుడు రైతు బజార్ వెళ్ళి వస్తున్నాం, వాళ్ళు కూడా ఇప్పినాము. అమ్మ కూర్చునే జాగాలో కూడా వడదెబ్బలు తాగుతున్నాయి కాబట్టి దయచేసి నీళ్ళు తాగండి. నీళ్ళతో పోసాము. ఈ 3-4 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. బాగా ఎండలు అని చెప్పి పత్రికలలో వార్తలలో వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ ఎండలు మాత్రం చాలా మంది వడదెబ్బతో నిన్ననే మా ఇంటి ముందు ఒక ఆమె వడదెబ్బతో మృతి చెందింది సార్. ఏం లేదు, ఇంట్లోనే ఉండి మృతి చెందింది. ఆమె బయట కూడా తిరగలేదు, ఇంట్లోనే ఉండి వామిటింగ్ మోషన్స్ అయ్యి వడదెబ్బతో మృతి చెందింది. సార్, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? అంటే ఎన్ని గంటల వరకు వెళ్తున్నారు? ఏమైనా పని ఉంటే ఎప్పుడు వస్తున్నారు? మేము సర్వసాధారణంగా మార్నింగ్ 11:30 లోపల పని చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సాయంత్రం 6 తర్వాతనే బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి విపరీతమైనటువంటి ఎండ ఉంది. దాదాపు 40-40 డిగ్రీల ఉష్ణోగ్రత అనేటటువంటి ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళకుంటేనే బాగుంటుందని అభిప్రాయం. ఈ ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయట ఉన్న వాళ్ళకే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు సైతం వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్ అయితే ఉంది. హీట్ వేవ్ కండిషన్ మూలంగా ఎవరు బయటకు రావద్దని అయితే నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఎండలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV.